హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడు ఎంతో రుచికరమైన గుడ్డు చితకొట్టు కర్రీ అంటే ఎగ్ కర్రీ పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. మనం కూడా ఇష్టంగా తింటాం. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. దీనికి ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఒక 2 టమాటాస్, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసి బాగా ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఇది చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మాకేంటంటే మా అమ్మ మా నాన్నమ్మలు వాళ్ళు నేర్పిన కర్రీ అన్నమాట ఇది. ఒకసారి చూడండి, కొత్తగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఫాస్ట్గా క్విక్గా కూడా అయిపోద్ది లంచ్ బాక్సెస్కి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత టమాటా మగ్గాక ఒక 2 స్పూన్స్ కారం పొడి వేయాలి. మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అంతా చేసుకోవచ్చు. ఇలా కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి కొద్దిగా వాటర్ ఎక్కువే పోసుకోవాలి. వాటర్ పోసి బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్లా బాగా తెల్లేలా మరిగిన తర్వాత 2 ఎగ్స్ కొట్టి పోసుకోవాలి. నేను 2 ఎగ్సే వేసాను. 2 ఎగ్స్కి తగ్గట్టుగానే 2 ఆనియన్స్, 2 టమాటాస్, 2 పచ్చిమిర్చి అన్నీ 2 వేసాను. మీరు ఎక్కువ వేసుకుంటే దానికి తగ్గట్టు క్వాంటిటీ వేసుకోవచ్చు. ఫాస్ట్గా ఫటాఫట్ లంచ్ బాక్సెస్కి అయిపోవాలంటే మాత్రం ఈ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా టేస్టీగా తింటారు కూడా. ఇలా ఎగ్ కొట్టుపోసాను కదా, బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవనిచ్చి ఆ ఎగ్ని తిరగేసుకోవాలి. ఇలా స్పూన్తో నెమ్మదిగా తిరగేసుకోవాలి. కలిపేయకూడదు, కర్రీని కలపకుండా నెమ్మదిగా తిరగేసుకొని అలా కొద్దిసేపు మళ్ళీ మనం రివర్స్ చేసాం కదా, దాన్ని కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లోనే కర్రీ అంతా చేసుకోవచ్చు. మీడియం సిమ్ ఫ్లేమ్లో పెట్టవసరం లేదు. ఇలా దగ్గరికి అందులో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ తేలే వరకు ఉంచి దగ్గరికి మగ్గాక